शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. మనం సౌందర్య లహరిలో ఈరోజు 11వ శ్లోకానికి వచ్చేసామండి. 11వ శ్లోకం. చతుర్భి శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిः శంభోః నవభిరపి మూలప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళకళాశ్రత్రివలయాం త్రిరేఖాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః. చతుర్భిः శ్రీకంఠైః శివయువతిభిः పంచభిరపి ప్రభిన్నాభిः శంభోః నవభిరపి మూలప్రకృతిభిः చతుశ్చత్వారింశత్ వసుదళకళాశ్రత్రివలయాం త్రిరేఖాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః. థర్డ్ లైన్లో కొంతమందికి త్రయశ్చత్వారింశత్ అని ఉండొచ్చు. అలాగే ఫోర్త్ లైన్లో శరణకోణ దగ్గర చరణ ఉండొచ్చు, శా కాకుండా చా ఉండొచ్చు. రెండు కరెక్టే, ఇది కూడా కరెక్టే. మనకి ఇంకా ఈ 11వ శ్లోకంలో సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క రూపము శ్రీచక్ర రూపాన్ని వర్ణిస్తున్నారు. మనకి 7వ శ్లోకంలో అమ్మవారు 4 చేతులతో ధనుస్సు, అంకుశం, పాశం, పూలబాణాలు ధరించి ఉన్నట్టుగా రూపం చూపించి 8వ శ్లోకంలో మణిదీపంలో ఎలా ఉన్నారో వర్ణించి, మరి 9, 10 శ్లోకాల్లో మనలోనే, మన శరీరంలోనే అమ్మవారు ఏ విధంగా సూక్ష్మతర రూపంగా కుండలిని శక్తిగా ఎలా ఉన్నారో చెప్పి, ఇప్పుడు అమ్మవారి యొక్క శ్రీచక్ర రూపాన్ని చెప్తున్నారు. అంటే శ్రీచక్రం అంటే యంత్రం. ఆ యంత్రములో ఎలా ఉంటారు, భగవంతుని యొక్క శక్తి మనము మంత్ర, యంత్ర, తంత్ర, విగ్రహ రూపంలో మనం చూస్తాం. మనం ఆరాధించే విధానము ఆ విధంగా ఉంటుంది. అంటే ఈ జగత్తంతా కూడా దైవాధీనం, దేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది ఈ జగత్తు. మంత్రాధీనం దైవం. దేవత వచ్చి మంత్రానికి ఆధీనం అవుతాడు. కాబట్టి ఈ విషయం మనం తెలుసుకున్న మన ఋషులు, మన వేదాల్లోనే మనకు మంత్రశాస్త్రం అంతా ఇవ్వబడింది. ఈ మంత్రాల ద్వారా ఒక యంత్రాన్ని సృష్టించి, ఒక్కొక్క రూపానికి తగినట్టుగా యంత్రాలు సృష్టించుకొని ఆ యంత్రంలో మంత్రాన్ని నిక్షిప్తం చేసి ఆ శక్తిని మళ్ళీ విగ్రహంలో పెట్టి పూజ చేసే విధానాన్ని మనము ఆగమశాస్త్రం ప్రకారంగా ఏర్పాటు చేసుకున్నాం. వేదాల ద్వారా ఆగమశాస్త్రం ప్రకారంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇందువల్ల దైవతా శక్తిని, అంటే విశ్వంలో ఉన్న శక్తిని మనం పొందుతాం. మనం తరించే మార్గం కూడా దాంట్లోనే ఉంది. ఏం తరించే మార్గము? మనకుండేది మన జీవితంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, ఈ 4 సాధించడం కోసమే మన జన్మ ఎత్తాం. ఎత్తిన దానికి ధర్మాన్ని, మన స్వధర్మాన్ని, మనకి ఇవ్వబడిన ధర్మం ఏది అంటే, మనకు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఏ ఏ బాధ్యతలు, ఏ ఏ కర్తవ్యాలు ఇవ్వబడ్డాయో అవి సక్రమంగా నిర్వర్తించడం ధర్మం. దాని తర్వాత దానికి ఆ ధర్మం నిర్వహించడం కోసంగా అర్థకామాలు, అర్థం డబ్బు సంపాదించుకోవాలి. తర్వాత కామం, కోరికలు తీర్చుకోవాలి. శరీర ధర్మానికి సంబంధించిన కోరికలు తీర్చుకోవాలి. మనం బతకడానికి, మన బతుకు జరగడానికి కూడా కోరికలు తీర్చుకోవాలి. కానీ అవన్నీ ధర్మం ప్రకారమే చేసుకోవాలి. మరియు చివరిది మోక్షం. మానవ జన్మ రావడమే చాలా కష్టం. వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలంటే జీవన్ముక్తుడు కావాలి. అంటే పుట్టిన ఈ బతికి ఉండంగానే మోక్షాన్ని సంపాదించాలి. ఇది మన యొక్క అసలు లక్ష్యం. అలా సాధించాలంటే దానికి కావాల్సిన మార్గాలన్నీ మనకి ఏర్పాటు చేయబడ్డాయి. ఒక విగ్రహారాధన, భక్తి మార్గంలో పోతూ విగ్రహారాధన చేసి భక్తి ద్వారా మన జీవన్ముక్తులం కావచ్చు. అలాగే జ్ఞానం ద్వారా నీకై నువ్వే
నియంత్రించుకొని ఇంద్రియ నిగ్రహం కలిగి నిష్కామ కర్మ చేసుకొని ద్వంద్వాతీతంగా ఉండి నువ్వే పరమాత్మగా మారిపోవచ్చు. అలాగే మూడవది, మనలో ఉన్న కుండలిని శక్తి ప్రకారం యోగ శాస్త్రం ప్రకారంగా కూడా మనం అది చేరుకోవచ్చు. అలాగే యంత్ర రూపంలో, అంటే ఇప్పుడు శ్రీచక్రం అంటే యంత్ర రూపంలో మన ఎదురుగా పెట్టుకొని ఆ యంత్రాన్ని పూజ చేసి కూడా మనం ఆ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఏ లక్ష్యాన్ని? మోక్షము అనే ఒక సిద్ధి పొందవచ్చు. ఈ విధంగా మనకు మన పూజా విధానం దగ్గర నుంచి అన్నీ మనకి మోక్షం కోసం ఏర్పాటు చేయబడ్డాయి. మొట్టమొదట పూజతో మొదలుపెట్టి అది మోక్షంతో పూర్తవుతుంది. ఇది ఆ ప్రక్రియ ప్రకారంగా మనకు చెప్పుకుంటూ వస్తున్నారు ఆది శంకరాచార్యులు. అంటే ఏ విధంగా ఏ రూపాల్లో మనం పూజ చేస్తున్నాం, ఏ రూపాలను మనం ధ్యానించడం ద్వారా, అంటే ఇదంతా సౌందర్యాలు కానీ శివానందాలు కానీ అంతా ధ్యాన ప్రక్రియ. మనంగా ధ్యానం చేయడం కష్టం. ఆయన అందుకే సులభమైన మార్గం. అంటే ఇప్పుడు గురువులు లేకపోయినా ఈ శ్లోకాలు చదువుకున్నంత మాత్రాన మనకు ధ్యానం చేసిన ఫలితం దక్కేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఇది మనకు సైడ్ ఎఫెక్ట్ లేని ధ్యానం. ఇందువల్ల ఇబ్బంది ఏం లేదు. మనమేమి ఒక శ్రీచక్రాన్ని కొనుక్కోరావాల్సిన అవసరం లేదు, ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హాయిగా ఈ శ్లోకం చదువుతూ ఆ శ్రీచక్రాన్ని చూస్తున్నట్టుగా భావించి చదివితే చాలు. మన శ్రీచక్ర ఆరాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం ఇచ్చే శక్తి ఈ శ్లోకాల్లో ఉంది. జగద్గురువు కాబట్టి మనకు ఆ విషయంగా మంత్ర యంత్ర తంత్ర రహస్యాలన్నీ కూడా ఈ శ్లోకాల్లో పెట్టేశారు ఆది శంకరాచార్యులు గారు. ఆ విధంగా ఏర్పాటు చేయబడిందే దీంట్లో ఉండేటి ఈ శ్రీచక్రం గురించి. ఇంకా యంత్రం అంటే ఇప్పుడు మనం సెల్ ఫోన్స్ వాడుకుంటున్నాం. ఆ యంత్రం ద్వారా నువ్వు ఎంత ప్రయోజనాన్ని పొందుతున్నావు, విశ్వంలో ఉండే ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నావు. అలాగే ఈ యంత్రం కూడా, ఈ శ్రీచక్రం కూడా విశ్వచక్రం. అది విశ్వానికి నమూనా. ఎలాగైతే మన ఇండియాకి ఎలాగే మ్యాప్ ఉందో అలాగా విశ్వానికి ఒక మ్యాప్ మన శ్రీచక్రం. ఇది యంత్రాల్లో అన్నింటి ప్రతి దేవతకు యంత్రం ఉంటుంది. అందులో అమ్మవారికి ఉండే ఈ యంత్రం అమ్మవారు ఒక్కటే కాదు, శివశక్తులు కలిసిన రూపమే శ్రీచక్రం. శివయోహు వపుహు అంటే శివశక్తుల యొక్క శరీరమే ఈ శ్రీచక్రం. కాబట్టి ఆ శ్రీచక్రం ద్వారా నీకు ఎలా ఉపాసన చేస్తే మోక్షాన్ని పొందుతావంటే, ఎదురుగా శ్రీచక్రాన్ని పెట్టి నువ్వు పూజ చేస్తున్నప్పుడు దాంట్లో 9 ఆవరణలు ఉంటాయి. ఆవరణలు అంటారు దాన్ని. అంటే 9 చక్రాలతో కలిసింది ఆ శ్రీచక్రం. ఈ 9 సంఖ్యతో ఉన్నటువంటి ఆ శ్రీచక్రంలో ఆవరణ అంటే కప్పి ఉంచుట అని అర్థం. కప్పి ఉంచడం అంటే మధ్యలో పైన బిందువు ఉంటుంది, చిన్న బిందువు. ఆ బిందువే మనకు విశ్వంలో ఉండే రహస్యం. ఏంటది? భగవంతుడు ఒక్క నేను అనేకం అవుదామని అనుకున్నాడు. ఆ అనుకున్న ఆ స్పందన శక్తి, ఆ స్పందించిన ఇచ్ఛాశక్తి, అది ఆ సంకల్ప శక్తి, అదే బిందువు. ఆ బిందువులో శివుని యొక్క శక్తి కూర్చోంది, శివశక్తులు కూర్చోన్నారు ఆ బిందువులో. ఆ బిందువే విస్తరించి విశ్వంగా వచ్చింది. ఒక చిన్న బిందువుగా ఉంది, విస్తరించింది. ఇది మనకు 2వ శ్లోకంలో కూడా చెప్పేస్తాడు ఆయన ఆది శంకరాచార్య గారు. ఒక బిందువుగా వచ్చినటువంటి ఒక కణువు నుంచే, అమ్మవారి పాద పరాగ రేణువు నుంచే ఈ విశ్వంలో సృష్టి స్థితి సంహారం అనే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మనకు 2వ శ్లోకంలో చెప్పేశారు. అలాగే విశ్వమంతా అలాగే వచ్చింది ఒక కణంతో. ఇప్పుడు సైన్స్ కూడా ఒప్పుకుంది కదా, ఒకే కణంతోనే ఇంత విశ్వం వచ్చిందనే విషయం చెప్పుకుంటున్నారు. అలాగే ఈ విషయాన్ని చెప్తున్నారు. ఒకే ఒక బిందువుతో ఈ శ్రీచక్రము ఏర్పడింది. ఒకే ఒక బిందువు సెంటర్గా ఉంటుంది, దాంతో మనకు శ్రీచక్రం ఏర్పడింది. అంటే వ్యాపించింది, విశ్వమంతా వ్యాపించింది, ఒకే అణువు అంతటా వ్యాపించింది. అటువంటి విశ్వచక్రాన్ని గురించి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకంలో వెళ్లే ముందు మనం సెకండ్ లైన్లో ఉండే ఫస్ట్ తెలుసుకొని వెళ్దాం. సెకండ్ లైన్లో ఏముందంటే, నవభిరపి మూల ప్రకృతిభిః. ఆ పదానికి అర్థం తెలుసుకొని లోపలికి పోదాం. నవభిరపి, ఈ విశ్వంలో అంతా 9 సంఖ్యతో ఉంది. 9 సంఖ్య చాలా గొప్ప సంఖ్య. ఎందుకంటే విశ్వ నిర్వహణ అంతా కూడా ఈ 9 సంఖ్యతో ఆధారపడి ఉన్నది. అందుకనే మనకు మణిదీప వర్ణనామం చదవని 9 సార్లు చేయండి అని చెప్తారు అన్నీ. అలా ఎందుకు చెప్తారంటే విశ్వంలో 9 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి. అలాగే చూడండి, మన వెహికల్స్ ఏమైనా కొనాలన్నా కూడా మీకు 9వ సంఖ్యతో ఉండే వెహికల్స్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అంత గొప్పదైన విషయం మన అందరు తెలుసుకున్నారు, 9వ సంఖ్య యొక్క విలువ తెలుసుకున్నారు.
ఈ 9 సంఖ్య గొప్పది కాబట్టి బాగా భారతంలో కానీ భగవద్గీతలో కానీ అధ్యాయాలు అంతా కూడా 18 పెట్టేశారు. 18 కూడితే 8 + 1 9 అవుతుంది. అన్ని 9 సంఖ్యతోనే ఉన్నాయి మనకు భారతంలో ఉండే విషయాన్ని కూడా. అలాగే దీంట్లో కూడా ఈ ప్రకృతిలో కూడా 9 ఉంది, మన శరీరంలో కూడా 9 సంఖ్య ఉంది, అన్ని 9తోనే ఉంది. నవభిరపి అంటే 9 సంఖ్య. నవభిరపి మూల ప్రకృతి, మూల ప్రకృతి అంటారు దాన్ని. ఆ 9ని సంఖ్యని మూల ప్రకృతి అంటారు. మూల ప్రకృతి అంటే ఏంది? ప్రకృతి అంటే ఏంది? ప్రకృష్టంగా కృతి చేయబడింది. ప్రకృతి అంటే అర్థం చాలా బాగా చేయబడింది. ఈ ప్రకృతి మనం సృష్టించలేదు, భగవంతుడే సృష్టించేశాడు. అంటే ఆ శివుడు సంకల్పం శక్తి అంతా కలిసి ప్రకృతిగా మారిపోయింది. ఈ మారిపోయిన ఈ ప్రకృతి ఆ భగవంతుడి యొక్క అధీనంలో ఉంది. కాబట్టి మనం ప్రకృతిలో ఎటువంటి మార్పులు మనం చేయలేం. మనం మన నీటిని సృష్టించలేం, ఆకాశాన్ని సృష్టించలేం, వాయువుని సృష్టించలేం, భూమిని సృష్టించలేం. 5 పంచభూతాత్మక ప్రకృతిని మాత్రం మనం సృష్టించలేము. కాబట్టి ఆ విషయాన్ని మనకు చెప్తున్నారు దీంట్లో. ఈ మూల ప్రకృతి అంటే అదే అర్థం. 9తో ఉంది, ఆ 9 సంఖ్యతోనే ఉంది ఈ మూల ప్రకృతి. మూల అంటే వేరు. ఒక చెట్టుకు వృక్షానికి వేరు ఎలా ఉంటుందో మూలం అంటే అది అర్థం. ఈ విశ్వానికంతా మూల శక్తి, ప్రకృతి శక్తి ఏదైతే ఉందో అది 9తో ఉంది. ఏందా 9? ఏందా 9 అంటే మొట్టమొదట భగవంతుడు ఒక్క నేను అనేకం అవుదా అనుకున్నప్పుడు అవ్యక్తంగా ఉన్నాడు. ఆయన కనిపించడం లేదు. కనిపించకుండా ఉన్నదాన్ని అవ్యక్త దశ అంటారు. తర్వాత వ్యక్తావ్యక్త దశ, ఇదే మనకి లలితా సహస్రంలో అంతా వస్తాయి పదాలు. వ్యక్తావ్యక్త స్వరూపిణి, ఇవన్నీ పదాలు దాంట్లో వస్తాయి. అవ్యక్తము, వ్యక్తావ్యక్తం. వ్యక్తావ్యక్తం అంటే సగం కనిపిస్తాడు, సగం కనిపించడు, అలాంటి రూపం. మళ్ళీ 3వది సమిష్టి బుద్ధి. మళ్ళీ 4వది సమిష్టి మనస్సు. అవ్యక్తం కనిపించకుండా ఉండడం, వ్యక్తావ్యక్తం కొంచెం కనిపించి కొంచెం కనిపించకుండా ఉండడం, సమిష్టి మనస్సు, సమిష్టి బుద్ధి. ఇప్పుడు మనకు సమిష్టి మనస్సు, మనందరికి కలిసి అందరికీ మనసు ఉంది, ఇది ఎవరు కాదనలేరుగా. ఈ మనసే సమిష్టిగా ఉంది, విశ్వం అంతా కలిసి ఒక సమిష్టి మనసు ఉంది. అలాగే విశ్వం అంతా కూడా బుద్ధి, మనకు కూడా బుద్ధి ఉంది కదా, అలాగే ప్రతి ఒక్కరిలో ఉంది, అందరికీ కలిసింది సమిష్టి బుద్ధి. ఈ 4 కనిపించవు. అవ్యక్తము కనిపించదు, వ్యక్తావ్యక్తం కనిపించదు, సమిష్టి మనస్సు కనిపించదు, సమిష్టి బుద్ధి కనిపించదు. ఈ కనిపించకుండా ఉండేదంతా శివుడు. ఈ 4 శక్తులు శివుడివి, అవి 4 కనిపించవు. ఇక తర్వాత ఉండేది 5 కనిపిస్తాయి. ఏంటవి? పంచభూతాలు. మనం చూస్తూనే ఉన్నాం. పంచ అనేది 5, కానీ ఆ 5 విధాలుగా మారింది. ఎలా మారింది? 5 పంచభూతాలు విశ్వంలో ఉన్నాయి, ఆ 5 పంచ తన్మాత్రలుగా మారాయి. అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనే 5 రూపాల్లో మారాయి. మళ్ళీ ఆ 5 మళ్ళీ 5గా మారాయి పంచ జ్ఞానేంద్రియాలు. మనం చూస్తున్నాం ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, చర్మం, పంచ జ్ఞానేంద్రియాలు. మళ్ళీ పంచ కర్మేంద్రియాలు, పంచ వాయువులు, పంచాగ్నులు, పంచ ప్రాణాలు, అవి 5గా మారిపోయినాయి. ఈ 5 కనిపిస్తాయి, ఆ 4 కనిపించవు. ఈ 5 వచ్చి అమ్మవారు, 4 వచ్చి అయ్యవారు. అందుకనే సెకండ్ లైన్లో మూల ప్రకృతి అని చెప్పేశాడు. ఈ మూల ప్రకృతి అనేది మన శరీరంలో ఉంది, విశ్వమంతా ఉంది, ప్రతి దగ్గర ఉంది, లేకుండా లేదు. 9 సంఖ్యతో ఉంది విశ్వమంతా. ఇదే మూల ప్రకృతి. ఈ విధంగా తయారు చేయబడింది ప్రకృతి అంతా కూడా. అలాగే మన శరీరంలో కూడా ఈ 9 శక్తులు ఉన్నాయి. ఇవి మనకి ఎలా ఉన్నాయి? మనకు 9 శక్తులు అంటే మనకి 9 వచ్చేసి మనలో ఉండే ధాతు రూపంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు మన చర్మం మనకు కనిపిస్తోంది కదా. చర్మం కింద ఏముంది? రక్తం ఉంది, మాంసం ఉంది, ఎముక ఉంది, ఎముకల మధ్యలో మజ్జ ఉంది, తర్వాత మెదడు ఉంది. మన మెదడు మనకు కనిపించదు, మన లోపలున్న ఈ ఎముకలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. శుక్ర శోణితాలు కనిపించవు, మనలో ఉండే జీవశక్తి కనిపించదు, ప్రాణశక్తి కనిపించదు. కనిపించడం అన్నీ మన శరీరంలో ఉండేవన్నీ కూడా భగవంతుడే, ఆ శివుడు.
కనిపించేవన్నీ మిగతా ధాతువులన్నీ మనకు కనిపిస్తాయి. కనిపించేవన్నీ కూడా అమ్మవారు అవుతారు. ఇవి 9. ఈ విధంగా 9 ధాతువులతోనూ అమ్మవారు ఉన్నారు, అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్నారు. అలాగే ఈ 9 సంఖ్యతోనే విశ్వం ఉంది, 9 సంఖ్యతోనే శ్రీచక్రం ఉంది. అది అసలు ఈ 9 శ్రీచక్రంలో ఉన్నాయి. అది సెకండ్ లైన్లో మనం ఇప్పుడు చెప్పుకుంది. ఆ సెకండ్ హాఫ్లో ఉండే ఒక పదానికి అర్థం చెప్పుకున్నాం. నవభిరపి మూల ప్రకృతిభి, 9తో కూడిన ఆయన ఈ శ్లోకాలన్నీ కూడా అమ్మవారితో మాట్లాడుతుంటాడు. అమ్మ నువ్వెవరంటే నవభిరపి 9 సంఖ్యతో కూడినటువంటి మూల ప్రకృతిభి, మూల ప్రకృతి స్వరూపుడిగా ఉన్నావమ్మా ఆ 9 సంఖ్యతో కూడి. ఆ 9 కూడా ఎవరంటే నీవు, నీ భర్త అయిన శివుడు అని చెప్తున్నాడు. ఇద్దరు కలిసే విశ్వం అంతా ఉన్నారు, మా శరీరంలో కూడా ఉన్నారు అని చెప్తున్నాడు. శ్రీచక్రంలో కూడా ఉన్నారు. శ్రీచక్రంలో ఎలా ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. శ్రీచక్రంలో ఎలా ఉన్నారు? చతుర్భి శ్రీకంఠై, శ్రీచక్రంలో కూడా 4 చక్రాలు కలిసి శ్రీకంఠై ఆ శివుడి రూపంలో ఉన్నాయి. ఈ 9 సంఖ్యతో ఉండే ఈ శ్రీచక్రంలో 4 వచ్చి ఆ శివుని యొక్క శక్తి రూపాలుగా ఉన్నాయి, 4 చక్రాలు. అందుకని చతుర్భి శ్రీకంఠై, చతుర్భి అంటే 4 రూపాలతో ఉంది, 4 చక్రాల రూపంతో ఉన్నాడు ఆ శ్రీకంఠై. శ్రీకంఠై అంటే కంఠమునందు విషము ధరించిన వాడు. ఎవరు? శివుడు. ఆ శివుడు 4 చక్రాల రూపంలో ఈ విశ్వచక్రమైన శ్రీచక్రంలో కూర్చో ఉన్నాడు. అలా ఉన్నాడు ఆ శ్రీచక్రంలో. ప్రభిన్నాభిశంభో, సెకండ్ లైన్, శంభో ఆ శివుడి కన్నా కూడా ప్రభిన్నాభి అతని కన్నా వేరుగా, ఆ శివుడి కన్నా వేరుగా నువ్వెలా ఉన్నావు తల్లి? నువ్వెలా ఉన్నావు? శివ యువతి పంచభిరపి, అమ్మ నువ్వెలా ఉన్నావు? నువ్వు శివయువతివి, నువ్వు ఆ శివుని యొక్క భార్యమైనటువంటి ఆ తల్లి, ఓ తల్లి పంచభిరపి, నువ్వు 5 చక్రాలుగా ఉన్నావు. 4 చక్రాలేమో అయ్యవారు, 5 చక్రాలేమో అమ్మవారు. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ 2 లైన్లకు మనం చెప్పుకోవడం అయిపోయిందండి. మొట్టమొదటి లైన్లో ఏం చెప్తున్నారు? శివుని యొక్క చక్రాలు 4 అమ్మవారి యొక్క చక్రాలు 5 అవి శివునికి వ్యతిరేకంగా 5 ఉన్నాయని చెప్పి, వేరుగా 5 ఉన్నాయని చెప్పి చెప్పేశారు. 2 లైన్స్లో ఉండే మీనింగ్ అది. తర్వాత ఏం చెప్తున్నారు? చతుశ్చత్వారింశత్ అలా ఎలాగా ఉన్నారు శ్రీచక్రంలో 5 ఏంది 4 ఏంది అనే విషయం చెప్తున్నారు. 5 ఏందట అమ్మవారి గురించి చెప్తున్నారు. అమ్మవారు 5 చక్రాల రూపంలో ఉన్నారు. ఆ 5 చక్రాలు ఎన్నో చెప్తున్నారు. ఆ 5 చక్రాల్లో ఆమె కోణాల రూపంలో ఉంది. ఆమె కోణాలు ఎన్ని ఉన్నాయంటే చతుశ్చత్వారింశత్ 44 చక్రాలుగా ఉందట అమ్మవారు. కొంతమందికి త్రయశ్చత్వారింశత్ ఉంటుంది. త్రయస్ అంటే 43 చక్రాలుగా అమ్మవారిలో ఉండేది త్రికోణాలన్నీ కూడా 43 సంఖ్యతో అమ్మవారు ఉన్నాయి. లేదా కొన్ని పాఠాంతరాలు 44 ఉంది. 2 కరెక్టే. ఎవరి ఆలోచన వాళ్ళది. వాళ్ళు ఉపాసన చేసిన దాంట్లో వాళ్ళకేం గోచరించుతో మనకు తెలియదు. కొంతమంది 44 చెప్తున్నారు, కొంతమంది 43 చెప్తున్నారు. ఏదైనా మనకు ఒకటే, ఎందుకంటే మనకు దాని గురించి ఏం తెలియదు కాబట్టి, లోపల విషయాలు కాబట్టి. మనం పైన చూస్తున్నాం, ఊరికే శ్రీచక్రాన్ని చూస్తున్నాం మనం అంతే. పైన శ్రీచక్రం మనకు కనిపిస్తున్న విషయం ఆ 44 కోణాలతో కూర్చో ఉంది అమ్మవారు. చతుశ్చత్వారింశత్ అమ్మా నీవు 44 కోణాలతో కూర్చో ఉన్నావు ఆ శ్రీచక్రంలో. త్రికోణాల రూపంలో కూర్చో ఉన్నావు తల్లి ఆ శ్రీచక్రంలో. ఇక అయ్యవారు ఎలా కూర్చోన్నాడు? వసుదళ, వసు అంటే అష్టవసులు 8 పద్మరేకులలాగా అయ్యవారు కూర్చోన్నారు. దాని లోపల మనం చూసుకొని తెలుస్తుందండి. మళ్ళీ లోపల ఇవి చూద్దాం. 8 దళాలతో ఉంటుంది ఒక చక్రం. ఆ చక్రం అయ్యవారిది. ఇంకా కళాశ్ర అంటే 16. అంటే విశ్వంలో ఉండేది చంద్రుడి యొక్క కళలు 15,
అమ్మవారు 16 కళగా కూర్చొని ఆ 15 కళలకు శక్తి ఇస్తుంది. కాబట్టి అమ్మవారు షోడశి 16 కళలు. 16 కళలుగా ఉండే ఆ అమ్మవారు అయ్యవారు కలిసింది ఆ 16 దళాలుగా ఉండే చక్రం వచ్చేసి అయ్యవారు. రెండైన ఆయనవి. ఇంకా త్రివలయ ఆ 3 దాని చుట్టూ 3 రేఖలు ఉంటాయి, 3 వృత్తాలు ఉంటాయి. ఆ 3 వృత్తాలు మాత్రం ఆ షోడశి దానికి అతుక్కొని ఉంటాయి. కాబట్టి దీన్ని సపరేట్గా చెప్పేది ఏం లేదు. అక్కడికి 2 వసుదళ అంటే 8 దళాలతో కలిసింది, కళాశ్రీ అంటే 16 దళాలతో కలిసింది. దానికి మళ్ళీ త్రివలయాలు ఉంటాయి. త్రిరేఖాభిసార్ధం లాస్ట్కి చతురస్రం వచ్చేస్తుంది. ఈ చతురస్రం కూడా 3 రేఖలుగా ఉంటుంది. ఆ 3 రేఖలుగా ఉండేది కూడా అయ్యవారే. కాబట్టి ఇప్పుడు అయ్యవారిది ఎన్ని వచ్చాయి మనకి? వసుదళ, కళాశ్ర, మరి త్రివలయకు లేదు, 3 వచ్చి త్రిరేఖాభిసార్ధం. ఇది కాక బిందువు. ఈ 4 అయ్యవారు. కోణాలుగా ఉండేవన్నీ అమ్మవారు, కేవలం బిందువులుగా ఉన్నవన్నీ అయ్యవారు. కాబట్టి ఈ విధంగా ఈ శ్రీచక్రంలో అయ్యవారు వచ్చి 4గా ఉన్నాడు, అమ్మవారు వచ్చి 5గా ఉన్నాడు. విశ్వంలో ఏ విధంగా 9 సంఖ్య ఉందో ఆ శ్రీచక్రంలో కూడా 9 ఉంది. దాంట్లో 4 వచ్చి అయ్యవారు, 5 వచ్చి అమ్మవారు. తవ చరణ కోణా పరిణతాః, తవ చరణ కోణాః. ఈ విధంగా అమ్మ తవ నీ యొక్క చరణ కోణాః, నీ యొక్క శ్రీచక్రంలో ఉండే కోణములు, ఆ కోణములన్నీ కూడా పరిణతాః ఈ విధంగా ఒక రూపం ధరించాయి, నీ రూపం ధరించాయి. శివశక్తుల రూపంగా ఒక శ్రీచక్ర రూపంగా రూపం దాల్చి ఉన్నది. ఈ విధంగా ఆయనది 4 చక్రాలు, నీది 5 చక్రాలు కలిసి, నీది కోణాలతో ఉండే నీది కలిసి మొత్తం కలిసి శ్రీచక్ర రూపంగా మీ ఇద్దరు కలిసిన ఒక అర్ధనారీస్తత్వంగా రూపంగా ఉందమ్మా ఈ శ్రీచక్రము అని మనకి శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు గారు తెలియజేస్తున్నారు. మొత్తం చూస్తే చతుర్భి శ్రీకంఠై, ఆ శ్రీకంఠుడు ఆ శివుడు వచ్చి 4 చక్రాల్లో ఉన్నాడు. ప్రభిన్నాభి శంభో, ఆ శంభుడు కన్నా వేరుగా ఉన్నటువంటి శివ యువతిభి, ఆ శివయువతి ఆ శివుని యొక్క భార్య అయినటువంటి ఆ అమ్మవారు పంచభిరపి 5 రూపాల్లో 5 చక్రాలుగా ఉంది. ఇంకా నవభిరపి ఆ 9 సంఖ్యతో కూడినటువంటి ఆ అమ్మవారు మూల ప్రకృతిభి, ఆ మూల శక్తిగా కూర్చో ఉంది. 9 సంఖ్యతోనే ఇద్దరు శివశక్తులు కలిసి కూర్చో ఉన్నారు. విశ్వం అంతా కూడా వాళ్లే ఈ శ్రీచక్రంలో కూడా కూర్చో ఉన్నారు. ఎలా కూర్చో ఉన్నారో తర్వాత 2 లైన్స్లో చెప్తున్నారు. చతుశ్చత్వారింశత్, అమ్మ నువ్వేమో 44 కోణాలతో కూర్చో ఉన్నావు. అయ్యవారు వసుదళ, ఆయన 8 దళాలతో 8 పూరేకులతో కూర్చో ఉన్నాడు. 1 2 కళాశ్రీ, కళాశ్రీ అంటే 16 దళాలుగా కూర్చో ఉన్నాడు. ఆ చక్రంలో కూర్చో ఉన్నాడు. మళ్ళీ త్రివలయ అంటే దానికి సంబంధించింది, దానికి ఏం నెంబర్ లేదు. త్రిరేఖాభిసార్ధం 3 రేఖలుగా ఉన్నాడు చతురస్రం. ఇది కాకుండా బిందువు. ఈ 4 కలిసి అయ్యవారివి చక్రాలుగా ఉన్నాయి. తవ శరణ కోణాః, ఈ విధంగా నీ యొక్క కోణాలు, నువ్వు కోణాలుగా ఉన్నావు. మరియు చరణం అంటే పాదాల లెక్క కూడా వస్తుంది. ఇంకో విషయం శ్రీచక్రం అర్థం వస్తుంది. నీ యొక్క శ్రీచక్రం యొక్క రూపం, నీ రూపం ఇలా ఉంది. పరిణతాః ఈ విధంగా మార్పు చెంది ఉంది, ఒక రూపాన్ని పొంది ఉంది అనే విషయాన్ని మనకి నీకు నివాస స్థానంగా ఉంది. శరణకోణాః అంటే పరిణతాః అంటే నీ యొక్క నివాస స్థానం, ఈ శ్రీచక్రమే నివాస స్థానంగా చేసుకొని మీ ఇద్దరు కూర్చో ఉన్నారమ్మా అని చెప్పి ఆ అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు ఆదిశంకరాచార్యులు. ఈ యొక్క సౌందర్య లహరిలో ఈరోజు మనం 11వ శ్లోకంలో ఉండే శ్రీచక్ర విశేషాలు తెలుసుకున్నాం.